श्रीगुरुभ्यो नमः। हरिः ओम नमो भगवते वासुदेवाय। रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఒక విన్నపం, ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇతోధికమైనటువంటి ఇలాంటి విశేషాలన్నీ కూడా మీతో పంచుకునేందుకు అవకాశాన్ని నాకు ఇవ్వవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ, మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి ధనుర్మాస ఉత్సవ వైశిష్ట్యంలో భాగంగా గోదాదేవి నోటి నుండి వెలువడినటువంటి 19వ పాసురము, దాని యొక్క విశేషాలని ఈ రోజున మనం తెలుసుకోబోతూ ఉన్నాం. నిన్నటి పాసురంలో భగవత్ కైంకర్యాన్ని, భగవత్ కటాక్షాన్ని ప్రసాదింప చేయడంలో పురుషకారముగా మధ్యవర్తిగా లక్ష్మీదేవి ఉంటుంది అని భావించి నమ్మి విశ్వసించి లక్ష్మీదేవిని నిద్రలేపడం మనం చూసాం. అయితే ఆ లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి పరమాత్మ మాత్రమే మనల్ని కటాక్షింపదగినవాడు అని, పరమాత్మను ఆవిడే వదిలిపెట్టకుండా ఉన్నటువంటి ఒక అవ్యాజమైనటువంటి ప్రేమానుభవాన్ని పొందుతున్నదని తెలుసుకుని నీలాదేవితో కలిసినటువంటి కృష్ణ పరమాత్మను నిద్ర లేపడం మనం ఈ రోజున ఉన్నటువంటి పాసురంలో తెలుసుకోబోతూ ఉన్నాం. పరమాత్ముని ఆశ్రయించిన తర్వాత లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా సమానంగానే సేవించాలి. ఆశ్రయించేంత వరకు స్వామిని సేవించడం అనేటువంటి పనిని మనం పొందడానికి లక్ష్మీదేవిని ఆశ్రయించాలి. ఆ తరువాత స్వామిని పొందిన తర్వాత లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా సమానంగానే మనం ఆశ్రయించాలి లేదా సేవించాలి. ఎందువలన అంటే లక్ష్మీదేవి పరమాత్మను పొందడానికి కారకురాలు, మనం పొందినది పరమాత్మను కనుక ఇద్దరినీ కూడా సమానంగా భావించడం అనేటువంటి పనిని, సేవించడం అనేటువంటి పని జీవుడు చేయవలేను. అలాంటి సేవ చేసినటువంటి జీవుడే ముక్తిని పొందగలుగుతున్నాడు. కనుక ఈ ప్రజానీకం చేత, జీవులన్నిటి చేత కూడా సేవించబడేటువంటప్పుడు జీవులు చేసేటువంటి ప్రతి పని లక్ష్మీనారాయణులిద్దరికీ చెందేటువంటి కైంకర్యము అనే భావనతోనే చెయ్యాలి. అంతే తప్ప లక్ష్మీదేవి కోసమో శ్రీమన్నారాయణమూర్తి కోసమో అని విడివిడిగా చేయడం అనేటువంటిది కాదు. ఇద్దరికీ ఈ ఫలం అందాలి, ఇద్దరూ ఈ ఫలమును అనుభవించి మమ్మల్ని కటాక్షించాలి అనేటువంటి ఒక భావనతో ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన లేదా ఆ అర్చన లేదా ఆ సేవ పరిపూర్ణమవుతుంది. కనుక లక్ష్మీనారాయణులిద్దరూ కూడా జంట అయి లోకాన్ని కాపాడుతూ ఉండేటువంటి వాళ్ళుగా గ్రహించడం కోసమే ఈ పాసురంలో వీళ్ళిద్దరిని కూడా కలిపి నిద్రలేపడం అనే పని వీళ్ళు గోపికలందరూ కూడా చేస్తున్నారు. జగములో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి తాను చేయగలిగినటువంటి పనిలో శ్రీమన్నారాయణమూర్తియే నియమించాడు. ఆ శ్రీమన్నారాయణుడే మనం చేస్తున్నటువంటి ఈ పనికి సంబంధించిన ఫలితం అంతా కూడా అనుభవిస్తాడు అనేటువంటి ఒక సద్భావనతో లక్ష్మీదేవితో కలిసినటువంటి పరమాత్మ మనల్ని ఇక్కడ నియోగించాడనేటువంటి ఒక సహృద్భావన కలిగి ఉండడమే పరమాత్మ సేవకు ఆధారమైనది. మనం చేసేటువంటి సేవ లేదా భజన లేదా మరొకటి అర్చన, ఆరాధనలు ఏవైనా అనండి, అవన్నీ కూడా లక్ష్మీనారాయణులను ఇద్దరినీ ఉద్దేశించి చేయవలసినవే తప్ప విడిగా చేస్తే అవి ప్రయోజనకరములు కాదు అని గ్రహించాలి. అందువలనే రామాయణంలో లక్ష్మణుడు కూడా ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఏమని? భవాంస్తు సహ వైదేహ్యా గిరిశానుషురంస్యతే అహం సర్వం కరిష్యామి అని రామచంద్రుడితో చెప్పాడు. ఓ రామచంద్ర, నీవు సీతాదేవితో కలిసి ఈ కొండ సానువుల యందు, ఈ పుట్టల యందు, వీటి యందు
ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా నీకు నేను సేవ చేసి తరిస్తాను అన్నాడు. కాబట్టి లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి సీతారాములు ఇద్దరినీ కూడా చూసి సేవ చేసి ఆనందిస్తానన్న లక్ష్మణుడే మనకి ఆదర్శ పురుషుడు. కాబట్టి ఇలాంటి కథలన్నీ దేనికోసం వచ్చాయి అంటే ఇద్దరి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వచ్చాయి. అట్లా జంటను సేవించకుండా విడిగా సేవిస్తే వచ్చే నష్టాన్ని కూడా రామాయణం మనకు చెబుతుంది. ఏమిటది అంటే రావణాసురుడు సీతాదేవి కావాలనుకున్నాడు, రాముడి చేత సంహరించబడ్డాడు. అట్లనే శూర్పణఖ రాముడు కావాలి అని అనుకున్నది లక్ష్మణుడి చేత బాధించబడింది. కనుక కేవలం శ్రీమన్నారాయణుడు కేవలం లక్ష్మి కావాలి అనేటువంటి అర్చన చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మనం పొందకపోగా అనవసరమైనటువంటి ఇబ్బందుల పాలవుతాము అని గ్రహించడమే ఇందులో ఉన్నటువంటి తత్వం. కనుక వీళ్ళు లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా నిద్రలేపుతున్నారు. ఏ విధంగా లేపుతున్నటువంటి పాసురంలో ఉన్న విశేషాలు ఏంటో ఈ రోజున మనం తెలుసుకుందాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தையின்ற பஞ்சச அனத்தின் மேலேறி கொத்தளர் பூங்கடல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் பார்ப்பா வாய் திறவாய் மைத்தடக் கண்டினாய் நீ உன்மலாளனை எத்தனை போதும் துயிலிட ஒட்டாய்கான் எத்தன்னை ஏலும் பிறவாத்தகில்லாயால் తత్తువమనృత్త కవేలోరెంబావాయ్ అని ఈ గోపికలందరూ కూడా ఇద్దరిని నిద్రలేపుతూ అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని ముందుగా వర్ణన చేస్తున్నారండి. ఎలా వర్ణిస్తున్నారో చూడండి. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిన్మేల్. కుత్తు విళక్కెరియన్, కుత్తు విளக்கு అంటే గుత్తు దీపములు అని అర్థం. గుత్తు దీపములు అంటే దీపముల యొక్క సమూహము అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అట్లాంటి గుత్తు దీపములు వెలుగుతూ ఉండంగా, అట్లాగే దంతపు కోళ్ళ కోట్టుకాల్, కోట్ అంటే దంతం, దంతముతో తయారు చేయబడినటువంటి కోళ్ళు కలిగిన కట్టిన్మే, మంచము పైన నీలాదేవితో నిద్రిస్తున్నటువంటి కృష్ణుడు అక్కడ ఉన్నాడు. అలా ఉన్నటువంటి ఆ మంచానికి ప్రక్కనే 5 ముఖములతో ప్రకాశించేటువంటి ఎత్తైనటువంటి శమ్యాల మీద అమర్చబడినటువంటి దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుగు ఎక్కువగా ఉండడం చేత 5 ప్రక్కలకి కూడా దీపాలు వెలుగుతూ ఉండడం చేత ఆ కాంతి ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రసరిస్తోంది సులభంగా. అలా కాంతివంతమైనటువంటి ఆ భవనం లోపల వీళ్ళు మంచి శయ్య మీద నిద్రిస్తున్నారు. అలా నిద్రిస్తున్నటువంటి శయ్య ఎలా ఉంది? గుత్తి దీపములతో ప్రకాశిస్తోంది ఒకటి, 2 దంతపు కోళ్లతో తయారు చేయబడిన మంచమది 2. ఈ 2 విశేషాల గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ గుత్తి దీపములు అంటే ఏమిటి? మనం ఇళ్లలో మామూలుగా కుందులు చూస్తున్నాం, దీపారాధన కుందులు. వీటికి 5 ముఖాలు ఉంటాయి కదండి. 5 ముఖములు అంటే 5 దీపములు అని అర్థం. 5 దీపములు ఒకే కుందిలో ఒకే చోట పెట్టబడి ఉంటుంది కనుక గుత్తిలా వెలుగుతున్నది కనుక అది గుత్తి దీపము. అలా గుత్తి దీపములు ఎందుకు పెడుతున్నారు? ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ కాంతిని ప్రసరింప చేసుకునే వీలు కోసం. అంటే కుందిలో దీపాలు పెట్టారనుకోండి, ఇక్కడ అయిపోయింది పని, ఇంకో చోట తీసుకెళ్ళాలి. ఈ కుంది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోవచ్చు, అక్కడ మళ్ళీ ఇంకో దీపాన్ని పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అలా అవసరమైనటువంటి చోట ఆ వెలుగులను పంచుకోవడమే ఈ గుత్తి దీపం యొక్క పారమార్థము. ఇది ఒక విషయం. ఇక రెండవది ఏమిటి? మంచపు కోళ్ళు దంతములతో చేయబడి ఉన్నాయి. అలా దంతపు కోళ్లతో చేయబడి ఉన్నటువంటి మంచము పైన నిద్రిస్తున్నారు అని చెప్పారు కదా. అందులో ఉన్నటువంటి విశేషం ఏమిటో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. గోపికలు ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క అనుమతిని పొందిన తరువాత మాత్రమే కృష్ణుని కలవాలి. ఇది నియమం రేపల్లిలో. అట్లాగే రాత్రిపూట మాత్రమే కృష్ణుణ్ణి కలుసుకోవడానికి వీలు ఉంటుంది రేపల్లిలో.
ఎందుకని అంటే కృష్ణుడు పగలు ఈ పెద్దలందరితో కలిసి ఆవులు తోలుకొని అరణ్యానికి వెళ్ళిపోతాడు, గ్రామంలో ఉండడు. కనుక గ్రామంలో ఉన్నటువంటి గోపికలందరూ కృష్ణుడిని ఎప్పుడు కలవాలి? రాత్రిపూటనే కలవాలి. కనుక వెలుగు ఉన్నప్పుడు కృష్ణుణ్ణి కలిసేటువంటి అవకాశం ఆ గోపికలకు లేదు. కాబట్టి అలాంటి సందర్భం చీకటి పడితే తప్ప వెలుగు ఉన్నప్పుడు కలుసుకునే అవకాశం లేదనేటువంటి ఒక భయం మిగతా గోపికలందరికీ ఉంటుంది. కానీ అమ్మా నీలాదేవి, నీకు ఆ భయం లేదే? ఎందుకని? ఆయన భార్య, ఆయన నీకే దక్కినటువంటి వాడు కదా. కనుక నీకు పెద్దల అనుమతి కావాలనేటువంటి నియమం లేదు. పెద్దల యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే కృష్ణుణ్ణి కలవాలనేటువంటి నియమం ఏమీ లేదు. అట్లాగే చీకటి పడిన తర్వాతనే కృష్ణుణ్ణి కలుసుకోవాలనేటువంటి భయం లేదు. ఎప్పుడు ఏ దీపపు కాంతిలో కూడా ఆ స్వామి యొక్క ముఖాన్ని ఆస్వాదించేటువంటి యొక్క తత్వము, అవకాశం నీకు ఉన్నది కదమ్మా. అట్లాంటి దీపపు కాంతిలో కృష్ణుని ముఖాన్ని చూస్తూ హాయిగా నిర్భయంగా కృష్ణుని యొక్క అనుభవాన్ని పొందగలిగినటువంటి భాగ్యము నీకు మాత్రమే ఉన్నది కదా అమ్మా, ఓ తల్లి నీలాదేవి అని సూచన చేస్తున్నారు ఈ గోపికలందరూ కూడా. అట్లా చేస్తూ ఈ గోపికలందరూ చీకటి అనేటువంటి ఒక్క అవకాశం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం? చీకటి పడితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళచ్చు, చీకటి పడితే కృష్ణుని కలుసుకోవచ్చు, చీకటి పడితే కృష్ణానుభవాన్ని పొందవచ్చు, చీకటి పడితే చాలు పరమానందజన్యమైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క సాన్నిధ్యాన్ని మనం చేరవచ్చు అనేటువంటి ఒక ఆశతో జీవిస్తున్నటువంటి ఈ గోపికలందరికీ కూడా ఆ అవసరం లేనటువంటి నీలాదేవిని చూస్తే అసూయ కలుగుతుంది. ఎందుకని? ఆయనను ఆవిడ కట్టి పడేసింది కనుక. కాబట్టి ఆవిడ్ని ప్రార్థన చేస్తున్నారు. ముందుగా నీలాదేవిని కృష్ణుణ్ణి సేవించడానికి మేము అక్కర్లేదా? నువ్వు ఒక్కడివే కృష్ణుణ్ణి, నువ్వు ఒక్కదానివే కృష్ణుణ్ణి సేవించుకుంటావా అమ్మా? నువ్వు కృష్ణుణ్ణి మాకు పొందించడం అనేటువంటిది నీ ధర్మము. అందువల్ల నిన్ను కృష్ణుణ్ణి సేవించేటువంటి అవకాశాన్ని మాకు కూడా ఇవ్వాలి కదా. నువ్వు ఎందుకని అలా మాకు ఇవ్వడం లేదు? నువ్వు కృష్ణుణ్ణి నువ్వు ఒక్కడివే ఎందుకు అలా ఆనందపరుస్తూ నువ్వు ఆనందపడుతూ ఉంటున్నావు అని అడుగుతున్నారు. అలా సేవలు చేసేందుకైనా మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకోవచ్చు కదా తలుపు తీసి అని వేడుకుంటున్నారు. అంతేకాకుండా మీతో సమానమైనటువంటి తత్వాన్ని నువ్వు కలిగించడమే కదా పరమాత్మను మాకు అందించడం అంటే. అందుకే కదా నీవు ఉన్నావు. లక్ష్మీ తత్వం అనేటువంటిది ఎందుకున్నది? శ్రీమన్నారాయణమూర్తి యొక్క తత్వాన్ని జీవులకు అందించడం కోసమే కదా. కనుక నీతో సమానంగా మమ్మల్ని చేయడమే కదా నీ యొక్క అనుభూతి. కనుక అట్లాంటి స్థితిని పొందేందుకు గాను నువ్వు చేయవలసిన ధర్మాన్ని మరిచి ఆ కృష్ణానుభవాన్ని నువ్వు ఒక్కదానివే పొందడం ఎంతవరకు సమంజసమమ్మా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. పూర్వంలో రామచంద్రమూర్తిని ఆరాధన చేసేటువంటి సమయంలో లక్ష్మణుడు సీతారాములు ఇద్దరితో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అయితే వాల్మీకి మహర్షి అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే రమమాణ వనేత్రయ అని. ముగ్గురు కూడా వనే అరణ్యమునందు రమమాణ రమిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అవుతున్నారు, ఆనందపడుతున్నారు అన్నాడు. వాస్తవంగా భార్యాభర్తలు సీతారాములు కనుక వాళ్ళు ఇద్దరు ఆనందపడుతున్నారంటే సరే అదొక ఆనందం. పరమాత్మ భర్త భార్య కనుక వాళ్ళిద్దరు ఆనందం. మరి లక్ష్మణుడు ఎందుకు ఆనందపడుతున్నాడు అంటే ఆ సీతారాములిద్దరి జంటకు సేవ చేయడం అనేటువంటి ఒక తత్పరత చేత లక్ష్మణుడు ఆనందపడుతున్నాడు. మేం కూడా కృష్ణుణ్ణి ఇవ్వమని అడుగుతున్నది సేవ చేయడం కోసం తల్లి, అంతే తప్ప మరొకటి దానికి కాదు. మీరిద్దరూ కలిసి ఆనందదాయకంగా మీరు ఉన్నప్పుడు మీకు సేవ చేస్తూ మేము కూడా రసానుభూతిని పొందుతాం కదా. కనుక నిద్రపోతున్నటువంటి ఆ కృష్ణుణ్ణి చూసి ఆ శయ్య పైన ఉన్నటువంటి నిన్ను చూసి మాకు అసూయ కలుగుతోందన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుచేత దీపము వెలుగుతూ ఉండంగా అనే మాట ఎందుకు మాట్లాడారంటే అందుకే మాట్లాడారు. దీపం వెలగడం అంటే దీపపు కాంతి దేనికి ఉదాహరణ? పరమాత్మ యొక్క సంస్పర్శకు ఉదాహరణ. ఆ పరమాత్మ ప్రకాశించాలంటే ఏం కావాలి? లక్ష్మీదేవి యొక్క తత్వం కావాలి. మేఘము ప్రకాశించాలంటే విద్యుత్ లత అంటే మెరుపు అనేటువంటిది ఒకటి రావాలి. కనుక లక్ష్మీదేవి మెరుపుకు ఉదాహరణము, మేఘుడు పరమాత్మకు ఉదాహరణ.
మేఘమునకు వన్నె వచ్చేది, మేఘమునకు కాంతిని తెచ్చేది ఆ విద్యుల్లతయే. కనుక ఆ కృష్ణ పరమాత్మ అలాగా ప్రకాశిస్తున్నాడంటే దానికి కారణం నీవే కదా. కాబట్టి ఆ దీపపు కాంతిలో ఉన్నటువంటి తత్వము నీవే కదా అని చెప్పడం కోసమే వీళ్ళు ఈ దీపంతో అక్కడ ఉదాహరణ చెప్పారు. అంతేకాకుండా ఇంకొక చక్కటి విషయం దీంట్లో ఏంటంటే, పరమాత్మను ప్రకాశింపచేసేటువంటిది లక్ష్మీతత్వము మాత్రమే. అందువల్ల లక్ష్మిని ఏమంటున్నారు లక్ష్మీదేవిని అంటే మంగళదీపరేఖాం అని కీర్తిస్తారు లక్ష్మీదేవి. కాబట్టి మంగళదీపరేఖ, శుభప్రదమైనటువంటి దీపరేఖగా లక్ష్మీదేవిని కీర్తించడంలో ఉన్న పరమోద్దేశ్యం ఏమిటి అంటే, ఆవిడ స్వయం ప్రకాశిని, ఎప్పుడూ కాంతివంతంగానే ఉంటుంది. మరి పరమాత్మ ఆ మేఘంలో ఉన్నటువంటి మెరుపు ఎప్పుడైతే మెరుస్తుందో అప్పుడే కనిపిస్తాడు పరమాత్మ. ఇది లక్ష్మీనారాయణుల యొక్క తత్వం. లక్ష్మీదేవి లేనిదే పరమాత్మ ప్రకాశించడు. పరమాత్మ ప్రకాశించాలంటే లక్ష్మీదేవి కావాలి. కనుక లక్ష్మీనారాయణులిద్దరినీ మనం కీర్తన చేసినప్పుడు మాత్రమే ప్రకాశమానమైనటువంటి భగవత్తత్వపు ఆనందములో మనం మునగగలుగుతాము అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఆ దీపపు కాంతిలో ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళు మీరు అన్నట్లుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆ నీలాదేవి కనిపించట్లేదు, కృష్ణుడు కూడా కనపడకుండా చేస్తుంది. నీలాదేవి కనపడట్లేదు, కృష్ణుడు కూడా కనపడకుండా చేస్తుంది. నీలాదేవి ఎందుకు కనిపించట్లేదట? మేఘము మాటున ఉన్నదట. కృష్ణుడికి క్రింద భాగంలో ఆవిడ ఉండడం చేత నీలాదేవి కనిపించట్లేదు. మరి కృష్ణుడు ఎందుకు కనిపించట్లేదు అంటే, ఆవిడ వెలుగంతా కూడా కృష్ణుడికి మాత్రమే అందిస్తుంది. ఆ కృష్ణుడిని తన బాహుబంధముల యందు బంధించి వేసింది. కనుక కృష్ణుడు కనపడకుండా చేస్తుంది. ఆ కృష్ణుని మాటున తాను కూడా కనపడకుండా ఉంటుందట. అలా దాచుకోవడం సరైన పద్ధతేనా తల్లి? కనీసం నువ్వు మమ్మల్ని ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళందరినీ కటాక్షించాలి. అలా నీ చేత పరమాత్మ మాకు పొందించబడాలి. నువ్వే ఆ పరమాత్మ మా దగ్గరికి రాకుండా అట్టుపడేస్తే మేమందరం ఏం కావాలి అన్నటువంటి ఒక మాటను చెప్పడం కోసం వీళ్ళు, నీకంటే ఆ దీపం చాలా గొప్పదమ్మా, కనీసం మీరిద్దరూ కనపడేలాగా వెలుగులు పంచుతోంది అని చెప్పడానికి వీళ్ళు దీపాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. అక్కడ వెలుగుతున్నటువంటి ఆ దీపమే నీకంటే కూడా చాలా మంచిది. ఎందుకని? పరమాత్మను నీతో సహా మాకందరికీ కూడా కనిపించేలా చేస్తుంది. అందుకనే చూడండి, ప్రతి అర్చనకి ముందుగా దీపారాధన చేస్తాం మనం. ఎందుకని అంటే, ఆ దీపపు కాంతిలో పరమాత్మ మాతృ సమేతుడై, లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వాళ్ళందరినీ కూడా కటాక్షిస్తాడు. అందుచేత దీపారాధన అనేటువంటిది ఎంత గొప్ప విషయం అంటే, పరమాత్మను మనకు పొందింపచేసేది అని గ్రహించాలి. అటువంటి యొక్క తత్వాన్ని చెప్పడం కోసమే ఇక్కడ దీపాన్ని ఉదాహరణగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు. ఈ వేపల్లెలో ఉన్నటువంటి గోప కులాన్ని మొత్తాన్ని కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి తత్వము కలిగిన వాడు. అలాంటి తత్వము కలిగిన కృష్ణుడు కూడా వెలుగునిచ్చేటువంటి తత్వము నీది. కనుక మీరిద్దరూ కలిసి మమ్మల్ని కటాక్షించండి అన్నట్లుగా వీళ్ళు వేడుకుంటున్నారు. అంతేకాకుండా శ్రీమన్నారాయణ తత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞాన దీపమే దీపం, జ్ఞానమే దీపం. శ్రీమన్నారాయణమూర్తి యొక్క తత్వాన్ని మనకు అందించేందుకు కావలసిన జ్ఞానమే దీపం. జ్ఞానం అంటే ఉన్నదానిని లేనిదాన్ని, ఏది ఉన్నది ఏది లేదు అనే విషయం తెలుసుకోవడానికి ఆ సర్వేశ్వరుడు ప్రమాణంగా మనకు దీపాన్ని ఇచ్చాడు. ఆ కాంతి ఉంటే ఏది ఉందో ఏది లేదో స్పష్టంగా తెలుస్తుంది. ఆ కాంతి లేకపోతే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భాషిస్తుంది కదా. కనుక ప్రమాణం ఏది? దీపమే. కాబట్టి ఆ దీపానికి ప్రమాణాన్ని అందిస్తున్నటువంటి తత్వం ఏది అంటే వేదం. ఆ వేదమయుడైనటువంటి వాడు ఎవరు? పరమాత్మయే. కనుక పరమాత్మ యొక్క తత్వమే దీపపు కాంతి. కనుక ఈ దీపము 5 ముఖాలతో ఉన్నటువంటిది. గుత్తి దీపం అని చెప్పుకున్నాం కదా, 5 ముఖాలతో ఉన్న దీపము అని చెప్పారు వీళ్ళందరూ. ఎందుకని అలా చెప్పారు అంటే, ఆ దీపము జ్ఞానమునకు ఉదాహరణము. మరి జ్ఞానం ఇచ్చేటువంటిది ఏది అనంటే, పరమాత్మ ఈ జ్ఞానాన్ని పొందేటువంటి మార్గములు 5గా చెప్పాడు. జ్ఞానాన్ని పొందడానికి 5 మార్గములు సూచించాడు. అవేమిటివంటే, మొట్టమొదటిది శృతులు.
అవే వేదములు. ఒక దీపానికి గుర్తు శృతులు, వేదములు. రెండవ దీపానికి గుర్తు స్మృతులు, అంటే ఆ వేదముల నుండి తీయబడినటువంటి ధర్మములు. ఇక మూడవ దీపానికి గుర్తు ఏది అంటే ఇతిహాసములు. ఆ ధర్మములను ఆచరించడం ద్వారా వచ్చే ఫలములను, ఆచరింపకపోవడం వలన వచ్చే నష్టాలను, జరిగినటువంటి సంఘటనలు ఆధారంగా చేసుకుని చెప్పేటువంటి వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు. ఇక నాలుగవ దీపానికి ఉదాహరణములు పురాణములు. ఆ ఇతిహాసముల ద్వారా అంటే వాస్తవిక సంఘటనల ద్వారా కూడా విషయాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళ కోసం కొంచెం భయాన్ని, కొంచెం అపేక్షని, కొంచెం ప్రేమని, కొంచెం మానసికమైనటువంటి సన్నద్ధతని అందించడం కోసం కథారూపంలో చెప్పబడేటువంటి వాటిని పురాణములు అని అంటారు. ఆ పురాణములకు గుర్తుగా నాలుగవ దీపం ఆ సెమ్మేలో ఉంచబడుతుంది. ఇక ఐదవ దీపానికి ఉదాహరణ ఏమిటంటే ఆగమములు. భగవంతుడు తనను ఆరాధించేటువంటి విధానాన్ని అనేక భంగుల ప్రపంచానికి వెలువరించారు. అలా వెలువరించినటువంటి ఆ విధానాన్ని ఆగమము అని అంటారు. నిగమముల ఆధారముగా భగవద్ ఆరాధన కోసం ఏర్పడినటువంటిది ఆగమము. కనుక ఆగమం అంటే పరమాత్మ తన ఆరాధనా విధానాన్ని ఎలా చేయమని చెప్పాడో ఆ ఆరాధనా విధానానికి ఆదర్శముగా ఐదవ దీపం అనేటువంటిది కనిపిస్తుంది. కనుక మనం అందరం కూడా ప్రతిరోజు 5 రకములైనటువంటి 5 ముఖములైనటువంటి కుందిని ఉంచుకొని కనీసం అందులో ఒక దీపాన్నైనా పెట్టుకోవాలి. అంటే పరమాత్మను తెలుసుకోవడానికి శృతులు ఆధారము, స్మృతులు ఆధారము, ఇతిహాసములు ఆధారము, పురాణములు ఆధారము. ఇవన్నీ కాకుండా ఆగమములు మరొక ఆధారం. ఈ 5 మార్గములలో ఏ మార్గమును ఆశ్రయించి అయినా పరమాత్మను తెలుసుకోవచ్చు. కనుక దీపారాధన 1, 2, 3, 4, 5 వరకు కూడా చేయండి అని చెప్పినటువంటి ధర్మం అందుకనే ఏర్పడింది అని మనం గ్రహించాలి. ఇట్లా 5 రకములైనటువంటి 5 ఒత్తులతో పెట్టిన దీపములు గుత్తి దీపముల కాంతిలో ఎవరు కనిపిస్తున్నారు? లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణమూర్తి కనిపిస్తారు. కనుక లక్ష్మీనారాయణుల యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని మనకు అందించేటువంటిదే గుత్తి దీపము అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణము, సన్నివేశం. ఇక తర్వాత రెండవ విషయం, నీలాదేవితో కలిసినటువంటి కృష్ణుడు శయనించినటువంటి మంచానికి, ఆ శయ్యకి 4 కాళ్ళు ఉన్నాయట. 4 కాళ్ళు దేంతో చేయబడ్డాయి? ఏనుగు దంతములతో చేయబడ్డాయి. దంతము చేత చేయబడినటువంటి అని చెప్పారు. అందులో ఈ దంతం ఎక్కడిది అంటే పరమాత్మ నీలాదేవి కోసమే ఒక ఏనుగుని సంహారం చేశాడు. ఆ ఏనుగు పేరేమిటిది అంటే కువలయాపీడుడు. కువలయాపీడుడు అనేటువంటి కంసునికి సంబంధించిన ఒక ఏనుగుని సంహారం చేసి వ్రేపల్లిలో ఉన్నటువంటి ఆ గోపికలందరూ ఆశ్చర్యపడేలాగా దాని దంతములను పీకి ఆ దంతములతోటి మంచానికి కోళ్ళు తయారు చేయించి దానికి పైన మెత్తనైనటువంటి ఒక శయ్యను ఏర్పరిచారట కృష్ణ భగవానుడు. ఎవరి కోసం? నీలాదేవి కోసం కాదు. నీలాదేవితో తను ప్రశాంత చిత్తుడై నిద్రించడం కోసం. ఇది వాస్తవం. ఇక్కడ చాలా విశేషం ఉంది. అవేమిటో తెలుసుకుందాం. 4 కోళ్ళు చూడండి, వేదములు 4 ఉన్నాయి. అట్లనే ప్రతిదీ పరమాత్మ సృజించిన ప్రతిదీ 4 ఉంటాయి. అట్లా ఉన్నటువంటి 4 అనేటువంటి ఒక తత్వానికి నిదర్శనములే 4 కోళ్ళు. అహంకారం అనేటువంటిది మనిషి నుండి పోవడానికి ప్రధానంగా 4 మార్గములు చెప్పబడుతున్నాయండి. ఏమిటి ఆ 4 మార్గములు అనంటే, మొట్టమొదటిది కర్తృత్వంలో అహంకారాన్ని పోగొట్టుకోవాలి. కర్తృత్వంలో అహంకారం పోవాలి. కర్తృత్వం అంటే నేనే చేస్తున్నాననే భావన. నేనే చేస్తున్నానని భావించకూడదట మనం ఎప్పుడు కూడా. ఇది పరమాత్మ నా చేత చేయిస్తున్నాడని భావించాలి. అలా భావించడమే కర్తృత్వ భావన. దీనివల్ల ఏమవుతుంది? అహంకారం అనేటువంటిది మనకి రాదు. నేనే చేస్తున్నానంటే నేను గొప్పవాడిని కనుక చేశాననేటువంటి ఒక అహంభావన మనకు ఏర్పడుతుంది. కనుక నేను చేస్తున్నాను అనుకోకుండా ఏ పనైనా భగవంతుడే తాను నియోగించినటువంటి పనిలో తానే నా చేత ఈ పనిని చేయిస్తున్నాడు కనుక ఈ పనికి కారకుడు పరమాత్మయే అని భావించడమే కర్తృత్వ భావన. దీని ద్వారా అహంకారాన్ని మనం పోగొట్టుకోవచ్చు.
రెండవది కాలు, రెండవ కోడు ఏమిటది అంటే భోక్తృత్వ భావన. భోక్తృత్వము అంటే తినడం. ఈ పనిని పరమాత్మ నేను పని చేస్తున్నాను, ఆ ఫలితం వచ్చేటువంటి ఫలాన్ని నేనే అనుభవిస్తాను, దానికి కారకుణ్ణి నేనే, ఆ పని చేసేందుకు కారకుణ్ణి నేనే అని మనం అనుకుంటే నా చేతనే ఇది వచ్చింది అనే భావన వల్ల అహంకారం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏమనుకోకూడదట, పని నా చేత పరమాత్మడు చేయిస్తున్నాడు, దాని ఫలితాన్ని అనుభవించేటువంటి వాడు కూడా పరమాత్మయే అని భావించాలి. పరమాత్మ సంతృప్తి కోసం ఆయన చేయమన్న పనిని నేను చేస్తున్నాను, దాని ఫలితం కూడా ఆయనకే ఇస్తాననేటువంటి ఒక భావన చేత మనం ఉన్నట్లయితే మనకి అహంకారం అనేటువంటిది ఉండదు. దీన్ని భోక్తృత్వ భావన అని పిలుస్తారు. ఇక మూడవ కోడు, మంచానికి ఉన్నటువంటి మూడవ కోడు ఏమిటది అంటే జ్ఞాతృత్వ భావన. జ్ఞాతృత్వ భావన అంటే ఏంటి అంటే నేనే తెలుసుకున్నాను, నేను భగవంతుడిని తెలుసుకున్నాను అనుకుంటే అహంకారం అవుతుంది. నా చేత భగవంతుడు తనను గురించి తెలుసుకునేలా చేశాడు, ఆయన యొక్క ప్రసాదం చేతనే ఆయన గురించి నేను తెలుసుకున్నాను అని భావించడం జ్ఞాతృత్వ భావన. దీని ద్వారా అహంకారాన్ని మనం పోగొట్టుకోగలుగుతాము. ఇక నాలుగవది ఏమిటిది అంటే శేషత్వ భావన. శేషత్వము అంటే ఈ జగత్తు మొత్తము కూడా పరమాత్మ సృజిస్తేనే వచ్చింది. అట్లా పరమాత్మ చేత సృష్టించబడినటువంటి లోకంలో నేను భగవంతుడికి చెందినవాణ్ణి అని చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది. నేను ఎమ్మెల్యే గారి మనిషిని అంటే అహంకారం కదా. అట్లాగే అలా చెప్పుకోకూడదట. ఎలా భావించాలి? భగవానుడు తన సంపదనైనటువంటి నా చేత భగవంతుడికి నేను ఎవరిని? సొత్తుని. భగవంతునికి సొత్తునైనటువంటి నా చేత ఆయనే ఆశ్చర్యపడేలాగా నా చేత అన్ని పనులు చేయిస్తున్నాడని భావించాలి. అంతే తప్ప నేను భగవంతుడి మనిషిని అని చెప్పుకోవడం వల్ల అహంకారం వస్తుంది. కనుక మనలో ఉన్న అహంకారం నశించడానికి నేను కాదు, నా చేత భగవంతుడు ఈ పని చేయిస్తున్నాడని భావించాలి. అలాంటి భావన వలన నేను ఆయనకు సొత్తునయ్యాను, ఆయన చెప్పిన పని చేస్తున్నాను కనుక నేను ఆయన సొత్తుని అనే భావన కలిగి ఉండడం. ఇట్లా 4 రకములైనటువంటి మార్గములలో అహంకారాన్ని మనం వదిలిపెట్టేస్తాం. ఇక్కడ కువలయాపీడం అనేటువంటి ఏనుగు అహంకారానికి నిదర్శనమైతే దాని దంతములను పీకి కోళ్లుగా వేసుకున్నాడట ఈయన. దాని దంతములు అహంకారమును పెకలించి వేసాయి. కాబట్టి అహంకారమును పెకలించేటువంటి 4 మార్గములుగా 4 కోళ్లు తయారు చేయించి తాను పడుకున్నటువంటి ఆ మంచానికి వేసుకోవడం పరమాత్మ లోకాన్ని కాపాడడంలో అహంకార రహిత స్థితిని ఆశిస్తున్నారు అనడానికి ఉదాహరణ. కనుక అహంకారం అనేది మనలో ఉంటే పరమాత్మ మనల్ని రక్షించడు, పురుషకారం మనకి సహకరించదు. కాబట్టి అహంకారాన్ని మనం వదిలేయాలి. ఇందుకు 4 కాళ్ళు కలిగిన మంచం ఉదాహరణ. ఇంకొక చిన్న విషయం ఉంది ఇక్కడ. పరమాత్మ సృజించినటువంటి ప్రతిదానికి బ్రహ్మ జ్ఞానాన్ని మనం పొందేందుకు గాను ప్రతి విషయంలోనూ కూడా 4 చొప్పున ఉంటాయి. అవి ఏమిటో మనం ఇక్కడ సూచనగా తెలుసుకుందామండి. వీటిని గురించి వివరిస్తూ వెళ్తే చాలా విషయ జ్ఞానం ఉంది ఇక్కడ. కానీ సందర్భోచితంగా 4 అనేటువంటి సంఖ్యకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్రము చేత ప్రతిపాదించబడేటువంటి 4 విధాలుగా ఉండేటువంటి అర్థాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్రంలో చాలా విషయాలు 4 సంఖ్యను ఆధారంగా చేసుకొని చెప్పబడ్డాయి. అంటే ఇవి జీవులకు సంబంధించినవి, జీవులకు పరమాత్మ అనుగ్రహాన్ని కలిగించేవి 4 మార్గాలు, ఏవైనా 4. అవేమిటో తెలుసుకుందాం. మొట్టమొదటిది దేహములు 4. ఏమిటవి? దేవ, మనుష్య, తిర్యక్, స్థావరం. 4 రకాలైనటువంటి దేహములు. ఇందులో దేవ అంటే దైవ సంబంధమైన దేహము, మనుష్య సంబంధమైనటువంటి దేహము, తిర్యక్ సంబంధమైన దేహం. తిర్యక్కులు అంటే పశుపక్ష్యాదులు. తర్వాత అది స్థావరములు అంటే కదలకుండా అచేతనములుగా ఉండేటువంటి కొండలు మొదలైనటువంటివి. ఈ 4 రకాలైన దేహములు. చాతుర్వర్ణ్యం అనేటువంటి మాటకు 4 విధములు అని అర్థం అండి. 4 విధాలైనటువంటి దేహములను సృజించాడు పరమాత్మ. తర్వాత ఏం చేశాడు? ఆ 4 విధాలైనటువంటి దేహములలోనూ
4 వర్ణములను సృజించాడు. ఇక్కడ వర్ణములు అంటే వృత్తిని అనుసరించి నడిచేవి అని అర్థం. అవేమిటివి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణులు దైవ ఆరాధన చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, క్షత్రియులు మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళు, వైశ్యులు తిర్యక్ లక్షణాలను కలిగి వ్యాపారాన్ని చేస్తూ చంచల స్వభావాన్ని కలిగినటువంటి తత్వంతో వ్యాపారాన్ని చేస్తూ అందరికీ కూడా స్థిరతత్వాన్ని కలిగించేవాళ్ళు. శూద్రులు స్థావరములై తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఎటువంటి ప్రమాదములకు హేతువులు కాకుండా, ఎటువంటి ప్రమాదములకు పతనములు కాకుండా నిలిచేటువంటి స్థితిలో వాళ్ళు నిలబెట్టబడ్డారు. ఇట్లా 4 రకాలైనటువంటి వర్ణములు వచ్చాయి. ఇక తర్వాతది ఆశ్రమములు 4. ఈ నలుగురికి 4 ఆశ్రమాలు ఉన్నాయి. ప్రతి వాళ్లకు 4 ఆశ్రమాలు. అవేమిటివి మనందరికీ తెలుసు. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనేటువంటివి 4. ఒక్కొక్క ఆశ్రమం ద్వారా ఒక్కొక్క విషయంలో మనం జ్ఞానత్వాన్ని పొంది అనంతరం చివరికి పరమాత్మను చేరుకోవడమే పరమావధి. ఇక తర్వాతదేమిటి? భగవద్ భజన పరులు 4 ఉంటారు. భగవంతుడిని కీర్తించేటువంటి వాళ్ళు 4. వాళ్ళెవరు అంటే ఆర్తులు, అంటే బాధ చేత భగవంతుడిని కీర్తించేవాడు, ఆర్తి కలిగినప్పుడు భగవంతుడిని కీర్తించేవాడు. 2 వాళ్ళు జిజ్ఞాసులు, కోరిక చేత భగవంతుడిని కీర్తించేవాడు. అర్థార్థులు, ఏదైనా సరే ఒక సంపదను కోరుకుని అర్థించేవాళ్ళు. జ్ఞానులు, పరమాత్మ అంటే ఇది అని తెలుసుకుని ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు 4 పరమాత్మను భజన చేసేటువంటి వాళ్ళుగా మనం గుర్తించాలి. ఇక తర్వాత పురుషార్థములు కూడా 4. అవేమిటివి? ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ 4 విధములైనటువంటి పురుషార్థముల ద్వారా మనం జీవుడు సార్థక్యాన్ని పొందుతున్నాడు, జన్మ సార్థక్యాన్ని. ఇక తర్వాతది మోక్షం. మోక్షములు 4. అవేమిటివి అంటే సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము అనేటువంటివి 4. ఈ 4 రకాలైనటువంటి ముక్తులు. సాలోక్యం అంటే అక్కడ దాకా వెళ్ళడం, సామీప్యం అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, సారూప్యం అంటే ఆయన రూపంలో మనం కూడా ఉండడం, సాయుజ్యం అంటే ఆయనలో కలిసిపోవడం. ఇలా 4 రకాలైనటువంటి ముక్తులు ఉన్నాయి. ఇక తర్వాతది మోక్ష సాధనములు. ఆ మోక్షాన్ని పొందడానికి 4 సాధనాల గురించి చెప్తున్నారు. ఆ 4 సాధనములు ఏమిటివి అంటే కర్మము, జ్ఞానము, భక్తి, ప్రపత్తి. ఈ 4 రకాలైనటువంటి మార్గముల ద్వారా ఆ మోక్షాన్ని మనం పొందవచ్చును. ఇక తర్వాతది ఏమిటిది అంటే మరణించిన తరువాత ఉండేటువంటి గతులు ఏవి అంటే యామ్యగతి, గర్భగతి, ధూమాదిగతి, అర్చిరాదిగతి అనేటువంటివి 4. ఈ 4 గతుల గురించి మనం ప్రమాణపూర్వకంగా చెప్పుకోవాలి అంటే చాలా విస్తారమైనటువంటి విషయం ఉన్నది. కనుక మరణాంతరమైన తర్వాత యామ్యగతి, గర్భగతి, ధూమాదిగతి, అలాగే అర్చిరాది గతులు అనేటువంటివి పరమాత్మ సాన్నిధ్యాన్ని మనకు పొందించేటువంటివి అని గ్రహించాలి. ఇక తర్వాతది ఏమిటంటే యుగములు 4. యుగాలు కూడా 4. ఆ 4 ఏమిటివి మనకు తెలుసు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. మరి 4 యుగాలలోనూ 4 ధర్మాలు చెప్పబడ్డాయి. మరలా ధర్మాలు 4. ఆ 4 ధర్మాలు ఏమిటివి? ధ్యానము, యజనము, అర్చనము, సంకీర్తనము. కృతయుగంలో ధ్యానము, త్రేతాయుగంలో యజనము, ద్వాపర యుగంలో అర్చనము, కలియుగంలో సంకీర్తనము. ఈ 4 రకాలైన ధర్మాలను ఆయా యుగాలలో ఆచరించండి అని చెప్పారు పరమాత్మను పొందడానికి. ఆ తర్వాత వ్యూహములు 4 మార్గముల ద్వారా పరమాత్మను పొందవచ్చు. అవేమి 4 మార్గాలు అంటే వాసుదేవ ధ్యానం, సంకర్షణ ధ్యానము, ప్రద్యుమ్న, అనిరుద్ధములు అనేటువంటివి 4 వ్యూహముల ద్వారా పరమాత్మను మనం పొందవచ్చు. ఇక తర్వాత భగవంతుడు చేసేటువంటి, మనం అందరం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, ఎందుకు తెలుసుకుంటున్నాం? భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి. మరి ఆ భగవంతుడు ఏం చేస్తాడు అనంటే సృష్టి, స్థితి, సంహార, మోక్షత్వ 4 పనులు. ఆయన చేసే పనులు కూడా 4. సృష్టి చేస్తాడు, దాన్ని స్థిమితపరుస్తాడు, దాన్ని సంహరిస్తాడు, తర్వాత ఇందులో ఉన్నటువంటి 3టికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కనుక 4 పనులు పరమాత్మ చేస్తున్నాడు. 4 సంఖ్యకు ఎంత విశిష్టతను పరమాత్మ ఇచ్చారో మనం గ్రహించడానికి ఈ వివరం అంతా కూడా కొంచెం సూచనప్రాయంగా మీ అందరికీ చెప్తూ ఉన్నానండి. అట్లా వీటన్నిటినీ కూడా మనకు తెలియజెప్పడం కోసం తేలికగా, సులభంగా 4 కోళ్లతో అని చెప్పారు. వీటన్నిటికీ కూడా పరమాత్మ ఎక్కడున్నారు? వీటన్నిటికీ పైన ఆవరించి ఉన్నాడు.
కనుక పైన పడుకొని ఉన్నాడు అని చెప్పడంలో ఉన్న పరమోద్దేశ్యం ఇదే. ఈ విధంగా 4 విధాలుగా ఉండేటువంటి శాస్త్రములచే నిలవబడుతున్నటువంటి ఒక మంచము పైన 4 కోళ్ల పైన ఉంది కదా మంచం, 4 కోళ్ల మీద ఉండడం అంటే అదే అర్థం. ఈ విధంగా ఆ మంచం మీద ఎవరున్నారు? నీలాసహితుడైనటువంటి కృష్ణుడున్నాడు. వాళ్ళిద్దరూ శయనించి ఉన్నారు అని వీళ్ళు చూస్తున్నారు. అంతేకాకుండా మంచం లోకంలో అన్ని రకములైనటువంటి ఇబ్బందులను, ఆయాసములను పోగొట్టి సుఖాన్ని ఇస్తుంది. అంతే కదండి. మనం పగలంతా కష్టపడిపోతే హాయిగా శరీరానికి సుఖాన్ని ఇచ్చేదేది ఆ మంచమే కదా. కనుక మంచము లోకంలో ఉన్నటువంటి అన్ని రకములైన అవస్థల వలన కలిగేటువంటి బాధల నుండి సుఖాన్ని ఇస్తుంది ఆ మంచము. కనుక మంచము అనేటువంటిది బ్రహ్మానందానికి నిదర్శకము. అలాంటి సాంసారిక సంబంధమైనటువంటి క్లేశాలన్నింటినీ తొలగించి నిరతిశయమైనటువంటి సుఖాన్ని మనకు అందించేటువంటిది ఏది అంటే మంచం. కాబట్టి నీవు నిద్రిస్తున్నటువంటి ఆ మంచము మాకు కూడా కావాలి. ఎందుకు కావాలి? ఈ సంసార సంబంధమైనటువంటి, బాహ్య సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి అన్ని రకముల అవస్థల నుండి విముక్తిని ప్రసాదించే బ్రహ్మానందాన్ని ఇచ్చేది కనుక మాకు కూడా కావాలి అని గోపికలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అది ఎవరి దగ్గర ఉంది? కేవలం నీలా సహితుడైనటువంటి కృష్ణుడి దగ్గర ఉన్నది. కనుక వాళ్ళిద్దరిని మెప్పిస్తే తప్ప, వాళ్ళిద్దరిని ఒప్పిస్తే తప్ప అక్కడికి మనం వెళ్ళడానికి అవకాశం లేదు. కనుక వాళ్ళిద్దరిని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ఆ విధంగా ప్రమాణమైనటువంటి దీపమనేటువంటి జ్ఞానము చేత నిరహంకారాన్ని పొందినటువంటి వాళ్ళై నీలాకృష్ణులు ఇద్దరిని కూడా ప్రార్థన చేస్తున్నారు ఈ గోపికలు అని ఇందులో మొదటి వాక్యం చెప్పబడుతోంది. ఇక రెండవ దాంట్లో ఏం చెప్తున్నారు చూడండి. మెత్తైంద్ర పంచశయనత్తిన్మేలేరి అన్నారు. ఆ పక్క మంచం శయ్య ఎలా ఉందట? మెత్తగా ఉందిట. మెత్తగా ఉండడం అంటే ఏమిటి? దీంట్లో ఉన్న విశేషము మనం తెలుసుకోవాలి. ఇక్కడ మెత్తగా ఉన్నటువంటి 5 రకాలైనటువంటి లక్షణములు కలిగిన పాన్పుని, శయ్యని అధిరోహించి మెత్తగా ఉన్నటువంటి దూదితో ఉన్నటువంటి ఆ నిర్మించబడిన పరుపు మీద నీలాకృష్ణుడు పడుకున్నారు అని చెప్తున్నారు. మెత్తగా దూది చేత ఏర్పరచబడింది. దానికి 5 రకాల లక్షణాలు ఉన్నాయట. 5 రకాల లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ముందు ఈ గోపికలందరూ దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే, ఏమమ్మా నీతో పాటు సమానంగా మేము కూడా సౌఖ్యాన్ని పొందాలి కదా. తల్లి బిడ్డల సుఖం చూసిన తర్వాత కదా తల్లి సుఖంగా ఉండవలసింది. నువ్వు తల్లి లాంటి దానివి, మేమందరం బిడ్డలు లాంటి వాళ్ళం. మా సౌఖ్యాన్ని గాలికి వదిలేసి నువ్వేంటమ్మా సుఖంగా మంచం మీద హాయిగా నిద్రపోతున్నావు? పిల్లల్ని నిద్రపుచ్చు కదా, నువ్వు నిద్రపోవాలి, ఆ పని చేయట్లేదేమిటి అనేటువంటి ఒక అసూయ చేత వీళ్ళు మాట్లాడుతూ మెత్తటి మంచం మీద పడుకొని నిద్రపోతున్నావా? మేమేమో ఇట్లా అక్కడ ఇక్కడ తిరిగి 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 నానా కష్టాలు అనుభవించి బాధలు పడుతూ ఉంటే కృష్ణుడి కోసం నువ్వు ఆ కృష్ణుడిని కౌగిలించుకొని మెత్తటి పరుపు మీద హాయిగా నిద్రపోతావా అంటున్నా. ఇలా దెప్పి పొడవడం దేనికి అంటే ఆడవాళ్లకు ఇట్లాంటి మాటలు వినగానే వెంటనే రోషం వస్తుంది. అలా రోషం వస్తే వాళ్ళకి కావాల్సినటువంటిది ఏమైనా ఇచ్చేస్తుందేమో అనే ఆశ. అంతే తప్ప ఆవిడ తిట్టాలనో వాళ్ళిద్దరు కలిసి ఉంటే విడగొట్టాలనో మాత్రం కాదండి. మళ్ళీ అలా అపార్థం చేసుకోకూడదు మనం ఇక్కడ. ఇట్లా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ పరమాత్మ నిద్రిస్తున్నటువంటి ఆ శయ్యకు 5 లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. 5 లక్షణాలు ఏంటి? ప్రతి పడకకు ఉండవలసినటువంటి 5 లక్షణాలు ఇవి. అవేంటంటే ఏ కాలానికి అనుగుణమైనటువంటి సౌఖ్యాన్ని ఆ కాలంలో ఇవ్వగలిగి ఉండడం. అంటే వేసవి కాలంలో చల్లదనం కావాలి, ఆ చల్లదనాన్ని ఇవ్వాలి. అలాగే చలికాలంలో వెచ్చదనాన్ని ఇవ్వాలి, ఆ వెచ్చదనము ఇచ్చేటువంటి స్థితి ఉండాలి. దూదితో చేసిన పొరపాటులో ఉన్న ఉద్దేశ్యం ఇదే. దూది మీద పరుపు ఏం చేస్తుంది? చలికాలంలో వెచ్చగా ఉంటుంది దూదితో చేసినటువంటి పరుపు. అదే ఎండాకాలం ఉందనుకోండి, ఎండాకాలంలో ఏం చేస్తుంది? దూది ఆ వేడిని గ్రహించదు కనుక చల్లగా ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో చల్లగాను, శీతాకాలంలో వెచ్చగాను ఉండే లక్షణం దేనికి ఉంటుంది? దూది పరుపుకు ఉంటుంది. అందుకనే దూది పరుపు అంటున్నారు వీళ్ళు. అది చెయ్యకుండవలసినటువంటి లక్షణం. ఇక రెండవది ఏంటి? పరిమళం, మంచి సువాసన.
ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆవిడ యొక్క కేశపాశములో ధరించినటువంటి పువ్వులను తాకడం చేత ఆ పక్కకు మంచి వాసన వస్తుందట. అలాంటి వాసనని కలిగి ఉండడం మంచానికి ఉండవలసినటువంటి మరొక లక్షణం. కనుక పడక గదిలో సువాసన పరిమళములు అనేటువంటివి ఎప్పుడూ ఉండడం అనేది చాలా ఆవశ్యకమైన విషయము అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నారు. ఇక మూడవది తెల్లదనము, స్వచ్ఛత. ఆ పరుపు ఎలా ఉండాలి? తెల్లనైనటువంటి పక్కన వేసుకుని ఉండాలి. స్వచ్ఛమైనటువంటి తెల్లనైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సులకు గుర్తు ఆ తెల్లని శయ్య. కనుక తెల్లనైనటువంటిదై ఉండాలి. తరువాత మెత్తగా ఉండాలి. సౌకుమార్య దృక్పథాన్ని కలిగి ఉండాలి. అందుచేత సుకుమారమైనటువంటి తత్వము అనుభవించడాలంటే, దాన్ని ఆనందించాలంటే అది సుకుమారంగానే ఉండాలి. పువ్వుని సుకుమారంగా తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని హాయిగా వాసన పీలిస్తే సౌఖ్యంగా అనిపిస్తుందండి. అదే పువ్వుని ఇలా లాగేసి గట్టిగా పిసికేసి వాసన చూస్తే ముక్కుకొచ్చిన వాసన కూడా ఘాటుగా అనిపిస్తుంది కదా. కాబట్టి సౌకుమార్యత అనేటువంటిది అనుభవంలో చాలా గొప్పది. కనుక ఏ పనిలోనైనా సౌకుమార్యం ఉన్నా లేకపోయినా శయ్యా సంబంధమైనటువంటి విషయంలో సౌకుమార్యం అనేటువంటిది తప్పనిసరిగా అవసరము, శయ్యతో సహా అని చెప్పడం కోసమే ఈ విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఐదవది విస్తృతత్వము. మంచం ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? విశాలంగా ఉండాలి, ఇరుకుగా ఉండకూడదు. విశాలంగా ఉండడం అంటే దేనికి గుర్తు? మనస్సులు అలా విశాల తత్వాన్ని కలిగి ఉండాలి అనడానికి గుర్తు. కాబట్టి 5 రకాలైన లక్షణాలు శయ్యకు ఉండాలి. ఆ లక్షణాలు ఏవో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఏ కాలానికి తగినటువంటి లక్షణాన్ని ఆ కాలంలో ఇవ్వడం, సువాసనను కలిగి ఉండడం, తెల్లదనాన్ని కలిగి ఉండడం, సౌకుమార్యాన్ని కలిగి ఉండడం, విస్తృతత్వాన్ని కలిగి ఉండటం. ఈ 5 రకాలైనటువంటి లక్షణాలు కూడా శయ్యకు ఉండాలి అని సకల విధములైనటువంటి శాస్త్రములలోనూ నిబద్ధించబడిన విషయం. శాస్త్రములన్నీ కూడా ఈ విషయాన్ని ప్రతిపాదించాయి. మెత్తని శయ్య పరమాత్మకు యోగ్యమైనది అని చెబుతూ ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః ఇతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మానః వేద వేదాంగపారగాః అంటూ సమస్త వేదములు, ఇతిహాసములు, పురాణములు మొదలైనటువంటి ప్రమాణాలు కానీ, అంటే వేదాలు కానీ, ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ ఏవైనా సరే అవన్నీ కూడా వేదాంతాన్ని చదువుకున్నటువంటి పండితులు కానీ, వేదములు, ఇతిహాసములు, పురాణములు కానీ, వాటిని చదువుకున్నటువంటి వాటి జ్ఞానాన్ని పొందినటువంటి పండితులు కానీ, మహాత్ములైనటువంటి మునులు కానీ ఆ శయ్యా సంబంధమైనటువంటి విషయాలలో 5 విషయాలను చెప్పారండి. ఏమిటవి అంటే ఆ శయ్య ఎలా ఉండాలి అనే దానికోసం చెప్తున్న తత్వాలు ఇవి. అవేంటంటే బ్రహ్మస్వరూపం ఏమిటి అంటే మనం అందరం దేనికోసం? బ్రహ్మమును తెలుసుకోవడం కోసమే ఉన్నాం కదా. కాబట్టి ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి? రెండవది, ఆ బ్రహ్మను పొందడానికి అర్హుడైనటువంటి జీవుడెవరు? ఆ జీవుడికి ఉండవలసిన స్వరూపం ఏది? 3, ఆ బ్రహ్మని మనం పొందడానికి కావలసినటువంటి ఉపాయమేది? ఆ తర్వాత బ్రహ్మమును పొందిన తరువాత కలిగేటువంటి ఫలితం ఏమిటి? ఈ ఫలితాన్ని మనం పొందడానికి ఉండే ఆటంకాలు ఏమిటి? ఈ 5 రకాలైనటువంటి విషయాలనే పురాణములు కానీ, ఇతిహాసములు కానీ, వేదములు కానీ, అన్ని రకములైనటువంటి వేదములు తెలుసుకున్న జ్ఞానవంతులు కానీ, మహారుష్యాదులు కానీ తెలియజెప్పారు. 5 రకాల విషయాలు. ఈ 5 రకాల విషయాలకు 5 రకాలైనటువంటి లక్షణములే ఆధారములు. శయ్యకు ఉండవలసిన 5 లక్షణాలు ఏమిటి అంటే హాయిగా నిద్రించడం అంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం అని అర్థం. అలాంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకుని ఆనందించేటువంటి స్థితి రావడానికి అతనికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటి? ఆ స్థితి అంటే ఏమిటి? దాన్ని పొందవలసిన వాడికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటి? అలాగే ఆ యోగ్యతను పొందేందుకు ఉపాయం ఏమిటి? ఆ ఉపాయాన్ని పొందితే వచ్చే ఫలితం ఏమిటి? ఆ ఫలితాన్ని పొందడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? ఇవన్నీ కూడా వేదములు, ఇతిహాసములన్నీ చెప్పాయి మనకు. అవన్నీ మనం తెలుసుకోవడం వల్ల అర్ధపంచక జ్ఞానం అనేటువంటిది మనకు లభిస్తుంది. వీటినే
అర్ధపంచకములు అని పిలుస్తారు. ఈ అర్ధపంచక జ్ఞానమే మెత్తని పంచశయనము. 5 లక్షణములతో కూడినటువంటి పక్క మంచము అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే అర్ధపంచక జ్ఞానమునకు అది సూచకము అని గ్రహించాలి. ఈ అర్ధపంచకముల యందు జ్ఞానము కలిగినటువంటి వాళ్ళకి భగవద్ అనుభవం చాలా సులభతరం అవుతుంది. ఆ శయ్య మీద నీలాకృష్ణులు శయనించి ఉన్నారు. ఏ శయ్య మీద? అర్ధపంచక జ్ఞానమునకు ఆధారభూతమైనటువంటి శయ్య పైన. కనుక దాని మీద ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ అర్ధపంచక జ్ఞానం మనకి కావాలి అని చెప్పడానికి మెత్తటి పరుపు, దూది పరుపు ఇట్లాంటి లక్షణాలు చెప్పారు. సుగంధముతో ఉన్నది, సౌకుమార్యముగా ఉన్నది, తెల్లగా ఉన్నది అని ఆ పక్కన వర్ణించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది. తర్వాత వీళ్ళు ఆ శయ్యను వర్ణించిన తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. కొత్తళల్ పూక్కళల్ నప్పిన్నై కొంగై మేల్ వెత్తు కిడందమలర్ మార్పోవాయ్ తిరవాయ్ అంటున్నారు. గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి వికసిస్తున్నటువంటి పువ్వులు కేశములలో జుట్టులో ధరించి ఉన్నటువంటి నీలాదేవి యొక్క స్తనములను ఆనుకొని శయనించి ఉన్న నిద్రిస్తున్నటువంటి విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి ఓ కృష్ణ పరమాత్మ ఒక్క మాట మాట్లాడవయా అంటున్నారు. అంటే వాళ్ళిద్దరూ పడుకొని ఉన్నటువంటి విధానాన్ని వీళ్ళు వర్ణిస్తున్నారు. దీంట్లో ఉన్న పారమార్థిక జ్ఞానాన్ని మాత్రమే చూడాలి తప్ప శృంగారంగా దీన్ని అన్వయించుకొని అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు మనం చేయకూడదండి. అర్థజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పరమార్థ తత్వాన్ని విశదీకరిస్తారు, అంతే తప్ప దీంట్లో ఉన్నటువంటి హేళనాపరమైనటువంటి విషయాన్ని తీసుకోవడం అనేది చాలా పొరపాటు. ఇక్కడ నీలాదేవి తలలో పువ్వులు పెట్టుకున్నదట. అలా పువ్వులు పెట్టుకున్నాగానే ఆ పువ్వులు ఎలా ఉన్నాయి? ఉన్నప్పటికంటే చెట్టు మీద ఉన్నప్పటికంటే కూడా గుత్తులు గుత్తులుగా పైనట. అంటే చూడండి, మాల కట్టేటప్పుడు మొగ్గలు తీసుకొని మాల కట్టామనుకోండి, అవి విచ్చితే ఏమవుతాయి? మాల మందంగా తయారవుతుంది కదా. అట్లనే ఈవిడ పెట్టుకున్నప్పుడు ఏమో విడివిడిగా ఉన్న పువ్వులు కాస్త వికసించి గుత్తులు గుత్తులుగా మారాయట. ఎందుకని అంటే ఆ కృష్ణ భగవానుడి యొక్క స్పర్శ, కృష్ణుని యొక్క స్పర్శ దానికి తగలగానే, కృష్ణుని యొక్క నిశ్వాసము ఆ పువ్వులకు తగలగానే అవట వికసించాయట. వికసించడం చేత గుత్తులు గుత్తులుగా మారిపోయాయట. ఇది ఏమిటి అంటే పరమాత్మ యొక్క నిశ్వాసమును పొందబడినటువంటి భాగవతులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వికసించడం చేత లోకమంతా కూడా సువాసనా భరితమవుతుంది అని చెప్పడమే. అట్లా పువ్వులు వికసించి ఉన్నటువంటి పువ్వులు ధరించడం చేత ఆవిడ యొక్క కేశపాశం అంటే జుట్టు మొత్తము కూడా సువాసనా భరితమైందట. అలా సువాసనా భరితం కావడానికి కారకుడెవరు? కృష్ణ భగవానుడే. కనుక పువ్వులు వికసించాలంటే ఏం కావాలి? వాటికి తగిన కాలం ఆసన్నం కావాలి. కాలం వస్తే అవి వికసిస్తాయి, వాటికి కావలసినటువంటి సమయం వచ్చినప్పుడు. అలాగా కాల కలయతామహం అని చెప్పాడు కృష్ణ భగవానుడు. కనుక సకల కాల స్వరూపుడు కృష్ణుడే. కనుక కాలస్వరూపుడైనటువంటి కృష్ణుడే నిశ్వాస రూపంలో వాటిని తాకటం చేత ఆ పువ్వులు మేము వికసించే సమయం అయిందనుకుని వికసించాయి. అలా వికసించడం చేత ఆ పుష్పములను ధరించినటువంటి దిగ్గా ఉన్న నీలాదేవిని వీళ్ళు ప్రార్థిస్తూ ఒక రకంగా అసూయపడుతున్నారు. ఏమమ్మా, మేమేమో పూలు పెట్టుకోకుండా వ్రతం చేస్తుంటే నువ్వు పూలు పెట్టుకుని కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తావా అంటున్నావు. ఆడవాళ్లకు అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళ తర్వాత పుట్టారని సామెత కదా. దయచేసి ఆడవాళ్ళు ఎవరు కోప్పడకండి అండి, ఉన్న విషయం చెప్తున్నాను అంతే. ఇట్లా అసూయ కలుగుతోంది వీళ్ళకి. దేనికి కలుగుతోంది? కృష్ణుడితో ఆవిడ ఉన్నందుకు అసూయ కలుగుతోంది. మేమేమో పూలు తీసేసామా కృష్ణుడి పొందడం కోసం, నువ్వేమో కృష్ణుడిని పొందుతూ పువ్వులు పెట్టుకుని ఆనందిస్తున్నావా? ఆ పువ్వుల సువాసనను కృష్ణుడికి ఇచ్చి ఆయన్ని వదిలిపెట్టకుండా నీ దగ్గరే ఉండేలాగా ప్రవర్తిస్తున్నావా నువ్వు అని చెప్పకుండానే చెప్తున్నారు. ఇందులో ఉన్న పరమార్థం ఏదో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే శ్రీదేవి జీవులతో కానీ అటు పరమాత్మతో కానీ కలిసి ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం కదా మనం, జీవుడికి దేవుడికి మధ్య అనుసంధానకర్తగా లక్ష్మీదేవి ఉంటుంది అని. కాబట్టి ఆ జీవులన్నీ కూడా బాధ అనుభవిస్తూ మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ శ్రీదేవిని ఏం చేస్తారంటే
తమలో ఉన్నదిగా భావిస్తారు. మనం కూడా అంతే కదా. మన కష్టాలు ఉన్నాయనుకోండి, మన కష్టాలు పోవాలంటే మనకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మన వాళ్ళని చెప్పుకుంటే తొందరగా మన పని అవుతుందని భావిస్తాం కదా. అట్లనే ఆ శ్రీదేవి యొక్క తత్వం మాది అని భావిస్తారు. కనుక వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు మాధవదానివే కదా, నువ్వు కూడా మాకు మళ్ళీ రేపల్లిలో పుట్టిన దానివే కదా, మేమేమో పూలు పెట్టుకోకుండా కృష్ణుడు వ్రతం చేస్తుంటే, కృష్ణుడు పొందడానికి వ్రతం చేస్తుంటే నువ్వు పూలు పెట్టుకుంటావా అని మాట్లాడుతున్నారు. అట్లా తమలో కలిపేసుకోవడం అనేటువంటిది ఒక ఆత్మీయతకు గుర్తు. అట్లా ఆత్మీయ భావనతో నీలాదేవిని వీళ్ళు అసూయతో మాట్లాడుతున్నట్టు కనిపించినా ప్రేమను వాత్సల్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లా వ్యక్తం చేస్తూ ఈ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మని మరలా పిలుస్తూ ఏమి తెలియజేస్తున్నారు అంటే, నీలాదేవి లేచి తలుపు తీయడానికి సిద్ధపడిందయ్యా, మేమందరం పిలిస్తే ఆవిడ లేచి వస్తుంది, కానీ నువ్వేం చేస్తున్నావు, ఆవిడను కేశపాశములో నుండి వస్తున్నటువంటి సువాసనలకు బద్ధుడివైపోయి బందీవైపోయి ఆమెను మంచం మీద నుంచి లేవకుండా ఆవిడని మంచం మీద పడేసి ఆవిడ ఎక్కడ లేచి వస్తుందోనని లేవకుండా ఉండడానికి ఆవిడ పైన నీవుండి నీ వక్షస్థలము చేత ఆవిడ యొక్క హృదయములను అలా గట్టిగా అదిమి పట్టి లేవకుండా ఆపుతున్నావా, ఇది నీకు ధర్మమేనటయ్యా అని కృష్ణుణ్ణి సంబోధిస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఏమిటండి ఇదంతా శృంగార భావం కదా అనిపించవచ్చు, కానీ ఇక్కడ అది శృంగార భావం కోసం చెప్పినటువంటి విషయం అయితే కాదు. పుష్పముల చేత సువాసనాభరితమైనటువంటి కేశపాశం చేత ఆవిడట కృష్ణుణ్ణి పట్టుకున్నదట, వదిలిపెట్టకుండా. ఆ మోహం చేత కృష్ణుడు ఆవిడని వదిలిపెట్టడం లేదు. అలా కేశపాశాన్ని చూసి మోహపడి తలుపు తెరవడానికి నువ్వు ఇష్టపడకపోవడం చేత, ఆవిడని వదిలిపెట్టకపోవడం చేత, నీ యొక్క హృదయం క్రింద ఆవిడ ఉండడం చేత మమ్మల్ని మరిచిపోయి అలా ఉండిపోయిందయ్యా, నువ్వు వదిలిపెడితే కదా ఆవిడ రావడానికి అన్నట్లుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్పారంటే, ఆవిడ వక్షస్థలం యొక్క స్పర్శ స్వామి హృదయాన్ని విశాలంగా చేస్తున్నారు. అందుకనే లక్ష్మీ నివాస అని, వక్షస్థలమునందు లక్ష్మీ నివాసుడుగా ఆయన ఉన్నాడు. హృదయంలో విశాలము అనేటువంటి తత్వం పరమాత్మకు రావడానికి కారణం ఎవరు? లక్ష్మీదేవి వక్షస్థలమునందు ఉండడమే. కనుక విశాల హృదయుడు కావడం వల్లనే విష్ణుమూర్తి సకల జగత్తుని రక్షించగలుగుతున్నాడనేది ఇందులో చెప్పబడుతున్న విషయం. కనుక ఆవిడ హృదయమునకు నీ హృదయమును హత్తుకొని ఉండడం చేత నీ హృదయం విశాలమైందయా పరమాత్మ. కనుక నీ స్పర్శ చేత స్వామి యొక్క హృదయం విశాలమవడానికి కారణమవుతున్నది. నీ కేశపాశములోని పుష్పాలు కృష్ణుని యొక్క స్పర్శ చేత వికసించబడ్డాయి. ఆ కృష్ణుని యొక్క వక్షస్థలము నీలాతుంగ స్తనముల యొక్క స్పర్శ చేత వికసించింది. చూడండి, తిరుప్పావై ప్రారంభంలో చెప్పుకుంటున్న శ్లోకం ఏది? నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం అని కదా. ఆ నీలాతుంగముల నీలాద్రిగిరి స్తనములు నీలా పర్వతముల వలె ఎత్తైనటువంటి స్తనముల యొక్క హత్తుకొని ఉండడం చేత మత్తెక్కినటువంటి కృష్ణ భగవానుడు నీ దగ్గర ఉండి నిద్రపోతున్నాడమ్మా, ఆయన్నే నిద్రలేపాలనుకుంటున్నామని కదా ప్రార్థనతో అసలు ఈ విషయం అంతా ప్రారంభం చేశారు వీళ్ళు. కనుక లక్ష్మీనాథుడైనటువంటి ఆ విష్ణువుని ఇక్కడ తెలియజేస్తూ సదైక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే అనేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర సంబంధమైనటువంటి విషయాన్ని కూడా వీళ్ళు ఇక్కడ స్ఫురిస్తున్నారు. ఏమిటది అంటే, ఎల్లప్పుడూ కూడా ఒకే రూపంలో ఉండే పరమాత్మ వికాసమును పొందాడు. దేనివల్ల పొందాడు? లక్ష్మీ నివాస హృదయ స్థలము వలన. లక్ష్మీదేవి నివాసం ఉన్న హృదయం వలన ఆయన వికాసాన్ని పొందాడు. ఎల్లప్పుడూ వదిలిపెట్టకుండా సంశ్లేషించి ఉండేటువంటి ఆ లక్ష్మీదేవితో ఉన్న సంబంధమే పరమాత్మలో మార్పును తెస్తుంది తప్ప మరొకటి కాదు. కనుక శ్రీదేవి జ్ఞానభక్తులు అనేటువంటి స్థనముల పైన, శ్రీదేవికి ఉన్నటువంటి స్థనములు ఏమిటివి? జ్ఞానము, భక్తి అనేటువంటి రెండిటిపైన ఆనుకొని కేశపాశము అనేటువంటి భక్తి వలన కలిగిన వ్యామోహం చేత జీవాత్మలు అనే పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుత్తులుగా ఆవిడ ధరించింది.
మనం చెప్పుకున్నాం కదా, జీవాత్మలన్నిటినీ ఆవిడ తన చేతిలో పట్టుకుని ఉంది అని కదా. కనుక ఆవిడ తలలో ధరించినటువంటి పుష్పముల గుర్తులే జీవాత్మలకు ఉదాహరణలు. అలాంటి ఆ జీవాత్మలన్నీ కూడా వికసిస్తాయి. దేని వలన? లక్ష్మీ స్తనములను తాకి ఉండడం చేత, భక్తి జ్ఞానములను పెంపొందింపచేయడం చేత, స్వామి యొక్క హృదయము విశాలమై నిశ్వాసములనేటువంటి వాటి చేత పువ్వులనే జీవాత్మలను వికసింపచేసేటువంటి పరమాత్మ. ఎంత పరమార్థం ఉన్నదో చూడండి. దీంట్లో లక్ష్మీదేవితో కలిసి ఉండడం చేతనే జీవులకు విముక్తిని ప్రసాదించగలుగుతున్నాడు స్వామి అని చెప్పడమే ఇందులో ఉన్న పరమార్థం. అలాగని లక్ష్మీదేవిని ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే కుదరదు, ఆయన్ని కూడా ప్రార్థించగలగాలి. అలా ఇద్దరిని జంటగా మనం ప్రార్థించినప్పుడే నిశ్వాసం అనేటువంటి ఒక ప్రపత్తి తత్వాన్ని పరమాత్మ మనకు అందించగలుగుతున్నాడు. అలాంటి యొక్క స్థితిని పొందడమే వీళ్ళు ఇలాంటి ప్రార్థన చేయడంలో ఉన్న ఉద్దేశ్యమే తప్ప మరొకటి కాదు. అనన్యారాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని సూర్యుడి కాంతిలాగా, సూర్యుడితో కాంతిని విడదీయగలమా? విడదీయలేం కదా. అలాగే లక్ష్మీదేవితో ఉన్న నారాయణుడిని మనం విడదీయలేము. విడిచి రమ్మని ప్రార్థించడం తగదు అని చెప్పి ఆ నీలాదేవి అంటుందేమోనని వీళ్ళు అంటున్నారు. నువ్వు మమ్మల్ని విడదీయాలని అనుకోవడం తప్పమ్మా అని నువ్వు అంటావేమో. మిమ్మల్ని విడిపోమ్మని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు, కానీ మమ్మల్ని కూడా మీతో కలుపుకోమ్మని మా ఉద్దేశ్యం. మీ యొక్క సౌఖ్యకారకమైనటువంటి సేవలు మేము కూడా మీకు అందిస్తాము అని వీళ్ళు చెప్పుతూ వాళ్ళను ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు కూడా తాపాన్ని పోగొట్టాలి అంటే కృష్ణుడి వాక్కు చాలు అనేటువంటి ఒక మాట మాట్లాడమని వీళ్ళు ప్రార్థిస్తున్నారు. మాలో ఉన్న తాపం పోవడానికి కృష్ణుడి నుండి వచ్చే ఒక్క మాట చాలమ్మా, ఆయన మాట్లాడడానికైనా కనీసం అవకాశం ఇవ్వవా నువ్వు అని వీళ్ళు వేడుకుంటున్నారండి. మైత్తడ కಣ್ಣಿనాయ్, కాటుకచే విశాలమైనటువంటి కన్నులు కలిగిన దానా. కాటుక చేత విశాలమైన కన్నులు కలిగి ఉండడం చల్లదనానికి నిదర్శనం. ఈ కాటుక కన్నుల యొక్క వైభవం చాలా విశేషం ఉన్నదండి. దీంట్లో ఉన్నటువంటి విశేషాన్ని మరలా అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ సూక్ష్మంగా ఒక చిన్న విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఈవిడ కంటి వైశాల్యం చేత భగవతత్వాన్ని కూడా తగ్గించి వేస్తుందట. ఎందుకనిలా కాటుక కన్నులు కలిగిన దానా అని అన్నారంటే, పరమాత్మ నల్లనైనటువంటి నీలమేఘశ్యాముడని మనం కీర్తిస్తున్నాం కదా. నీలమేఘశ్యాముడైనటువంటి ఆ పరమాత్మ మిణుక్కుమని ప్రకాశించాలంటే తడుకుమనేటువంటి ఒక మెరుపు అవసరం. అలాంటి మెరుపుని కంటికి కలిగించేటువంటిదే కాటుక. కాబట్టి ఎప్పుడైనా సరే భక్తి అనేటువంటి అంజనమును ధరించినటువంటి కన్ను, భక్తి అనేటువంటి కాటుకను ధరించినటువంటి కన్ను పరమాత్మను ఆకర్షిస్తుంది, భగవంతుణ్ణి కట్టి పడవేస్తుంది. కనుక భగవంతుణ్ణి కట్టిపడేయగలిగినటువంటి భక్తి అనేటువంటి కాటుకను ధరించినటువంటి కన్నులు కలదానా అని వీళ్ళు ఆవిడ్ని ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ అనేటువంటి కాటుకను కంటికి దాలిస్తే ఎంత జ్ఞానం ఉన్న భగవత్ స్వరూపాన్ని దగ్గరగా తీసుకోగలుగుతున్నాడు. కనుక భక్తి అనేటువంటి దానికి నిదర్శనంగా ఈ కాటుకను వీళ్ళు సూచిస్తూ అలా చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, కృష్ణుడు వాళ్ళందరూ పిలుస్తున్నారు, వెళ్ళకపోతే బాగోదు, మాట్లాడమంటున్నారు, కనీసం మాట్లాడొస్తానని లేవబోతున్నాడట. లేవబోతున్నటువంటి కృష్ణుడిని ఆవిడ తన యొక్క బాహుబంధములతో గట్టిగా అదిమి పట్టుకున్నదట లేవకుండా. అలా కృష్ణుడు ఎక్కడ వెళ్ళిపోతాడోనని విశాలముగా తన కన్నులను తెరిచి అంజనములతో నిండి ఉన్నటువంటి కన్నులతో అలా సైగ చేసిందట. నువ్వు ఎక్కడికి వెళ్తావయా, నీ కోసం కదా నేను ఇక్కడున్నా, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. దాన్ని గమనించారు వీళ్ళందరూ కూడా. కృష్ణుడు ఎందుకు మాట్లాడట్లేదంటే, ఇదిగో ఈ నీలాదేవి ఇలా చేయడం వల్లే మాట్లాడట్లేదు అని నిర్ణయానికి వచ్చేది. నీ ఉన్మళ నడై ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టాగాయ్. నువ్వు నీ ప్రియుడిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవా తల్లి? 10 నెలల పాటు రామచంద్రుని వదిలిపెట్టి సీతాదేవన్నా ఉందేవో కానీ నువ్వు చూడబోతే నీ భర్తను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండగలిగేటట్లేవే. అది తప్పేం కాదు, అలా ఉండడం తప్పు కాదు. కానీ ఆయనకు ఉండేటువంటి కార్యక్రమాలను చేయడం కోసం, ఆయన్ని ఆశ్రయించి ఉన్నటువంటి భక్తులను ప్రసాదించడం కోసం నీవు కూడా ఆయనతో కలిసి రమ్మనమనే మేము వేడుకుంటున్నామమ్మా, నీ భర్తను వదిలిపెట్టమని మేము చెప్పడం లేదు అని చెప్తున్నారు.
எத்தனை ஏலும் பிரிவாத்த గిల్లాయాల్ తొత్తువమన్రు తగవన్రు. ఒక్క నిమిషం కూడా ఆయన్ని వదిలిపెట్టి ఉండడం నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? సరేలే, నువ్వేమీ ఆయన్ని వదిలిపెట్టవద్దు, కానీ ఇద్దరూ కలిసి ఒక్కసారి మా కనులకు దర్శనమివ్వండి, మీకు సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించండి, నిజంగా నీకు కృప లేని దానివి అని మేము అంటానికి మా నోడు రావట్లేదమ్మా. నీకు కృపామయివే నువ్వు, కృప కలిగినటువంటి దానివే నీవు. అలాంటి స్థితి హింసను చూడలేని దానివి, నీ భక్తుల కష్టాన్ని చూడలేని దానివి. బిడ్డల కష్టాన్ని చూసి ఏ తల్లైనా ఓర్చుకుంటుందా? అలా ఓర్చుకుంటుంది అని మేము అనట్లేదు, కానీ పరమాత్మ యొక్క ఆనందానుభవం నిన్ను అలా బయటికి రానివ్వలేకపోతోంది. కనుక ఆనందానుభవాన్ని బిడ్డలకు పంచాలనే ఒక రకమైనటువంటి వాత్సల్యపూరితమైన భావనతో పరమాత్మతో సహా నీవు మాకు దర్శనమివ్వవమ్మా, మమ్మల్ని కటాక్షించవమ్మా అని చెప్పి ఆండాళ్ళు ఆ నీలా సహితుడైనటువంటి కృష్ణ పరమాత్మను వేడుకుంటున్నది. అఖిల జగన్మాతవి అశరణ్య శరణ్యవి అయినటువంటి నీవు బిడ్డల యొక్క ఆనందాన్ని త్రుంచివేయకుండా పెంచవలసినటువంటి బాధ్యతను స్వీకరించవమ్మా అని ఆవిడ్ని వేడుకుంటూ, దేవదేవి అయినటువంటి దానివి, నువ్వు దేవదేవునికి దివ్య మహిషివిగా ఉన్నటువంటి దానివి, అంతఃపురంలోనే ఉండిపోవడం అంత శ్రేయస్కరం కాదు. మిమ్మల్ని ఆశ్రయించి ఉండేటువంటి ప్రజానీకాన్ని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత నీ మీద పరమాత్మ మీద ఉన్నది. ఈ బాధ్యతను గుర్తిరిగి మమ్మల్ని కటాక్షించవలసింది అని ప్రార్థన చేస్తూ ఈ గోపికలు వాళ్ళిద్దరిని నిద్రలేపుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ రేపటి విషయంలో ఇంకా ఇందులో చెప్పుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి తర్వాత విషయాల్లో కలిపి జోడించుకొని చెప్పుకుందామని, ఈ విషయాన్ని కొంచెం దీర్ఘంగా చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నటువంటిది కనుక కొంచెం సమయం తీసుకోవడం చేత సహృదయులందరూ కూడా దీన్ని హృదయంతో స్వీకరించి ఆశీర్వదిస్తూ నన్ను ప్రోత్సహిస్తారని, ఇందులో విశేషాలన్నిటినీ కూడా తెలుసుకుని పరమాత్మను ధ్యానించేటువంటి యొక్క పద్ధతిని అవలంబిస్తారని ఆశిస్తూ ఈ విషయాన్ని ఎంతో ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.